ఏమండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందంగాడి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి, మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గానికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో, ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. గజ్జి తామర చెడుము గోక్కోలేక చస్తున్నా. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను. అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. నాకే సంబంధం లేదండి. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో అయ్యా, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి. పాపం బీదాడు. కులాసా అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా, చాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మపబ్బులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ పని వచ్చేసానే. ఇంతకీ మాధా కావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచకాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా? లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరష్టపు విధవ అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు. అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోచ్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే, ఇంతకీ హీరో గారు ఎక్కడ? థ్యాంక్ యూ. నీ నెక్స్ట్ బర్త్డే మాత్రం యుఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలరా. పిచ్చిన ఏనుగు. అలాగేలా కాదురా, నయగరా జలపాతాల్లో మందు కొడుతూ ఎత్త కొడదాంరా. ఎప్పుడురా? పిచ్చి వెదవా, బంజారా హిల్స్ బంగ్లా పాపను వర్కౌట్ చేస్తున్నాం కదరా. త్వరలో దాని మెళ్ళలో తాలి కట్టి వైఫ్ చేసుకుంటా. దాన్నే పాస్పోర్ట్ గా మార్చుకుని అమెరికాకి చెక్కేస్తా. అవునరా, నువ్వు చదివింది డీసీఏ కదరా? పీజీడీసీఏ కూడా కొన్నారా? నమస్తే సార్. మా శంకర్ గారు రాగానే మేము వచ్చేస్తాం సార్. ఆల్రెడీ పాస్పోర్ట్ లాగా అప్లై చేసేసాం సార్. థ్యాంక్ యూ సార్. బాబు తట్టుకోలేకపోతున్నాడు. తానా ప్రెసిడెంట్ గంగాధరం గారు అమెరికా ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారా? నిన్న అందువేం చెప్పలేకపోయావా? ఎవడ రీడికి సెల్ గురించింది?
ఊరుకోరా ఏడవకురా ఆడెవడరా రే మన మధుకర్ గారు రా. ఏమైంది ఆడికి ఊరుకోరా రేపు సెప్టెంబర్ ఉంది కదా ఏయ్, ఏమైంది ఆడికి ఎంఏ పోయిందిరా అయితే ఏడోసారి వారిని 10 సార్లు పోయినాడే ఫీల్ అవ్వట్లేదు నువ్వెందుకురా ఫీల్ అవుతావు అరే మీరన్నా చెప్పండి రా బాబు వాడికి నీ బర్త్డే పార్టీ అదిరిపోయిందిరా. ఒరే శంకరం నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావురా ఆ నమ్మకం నాకుంది ఏంటోరా నీ అమెరికా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. నీ ఊహల్లో ఊరించి కవ్వించి వెర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకు ఎప్పుడు దొరుకుతుందో. దొరక్కెక్కడా పోతుందిరా పిచ్చినా పిగ్గు దొరికి తీరుతుంది ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా హలో హలో అబ్బా జస్ట్ మిస్ అయిపోయిందిరా ఏం ఫిగర్ రా. రే ఇంత అందగత్త మనూళ్ళో ఉందంట్రా రంభా ఊరసి మెనక మిక్స్ అయ్యి రూపంలో ఫిక్స్ అయిపోయారా ఇది నిజమా డ్రీమా అయ్యి బాబోయ్ నిమిషంలో నా గుండెకాయని కోన్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేసి వెళ్ళిపోయిందిరా ఇది ఎవరితో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి సౌండ్ పార్టీ అని తేలిందో బ్యాండ్ మేడం మోగిందే మరి అదే చెప్తుంటే వినిపించుకోవట్లేదు. వెతకపోయే మెరుపు తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు క్రాంతి, ఉండేది ఆదర్శ ఉమెన్స్ హాస్టల్, వాళ్ళ నాన్న పక్కలో హెడ్ మాస్టర్. చా అయితే మనోడు అమెరికా వెళ్ళినట్టే మరి అదే ఈ బేబీకో బ్రదర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు. నిజమా 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు. థ్యాంక్స్ రా బామ్మతి ఈ ఒక్క హింటూ చాలు దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా అక్కడి. సార్ కార్ రెడీ సార్ సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా బుర్ర తక్కువ ఎదవా టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం శివుని గుడికే. ఓకే సార్ హలో జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. వాణి గురుగారు హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. Sir. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. Sir. ఓకే గో. Okay, sir. లే తప్పుకో. రండి సార్ రండి ఏంట్రా టెంపుల్ దగ్గర ఇవాళ రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ప్రపంచ సుందరి గారు లేవండి తెల్లారి చాలాసేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు భలే కళ. రేపు కందుగాలే కాలేజీకి టైం అయింది లే. నన్ను ఆశీర్వదించక్క. నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్కి ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్ హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్నవాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. ఏ రేణు ఆగక్కడ. మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా? అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడే డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ కలికాలం. రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే. నీకెంతసేపు పెద్ద పెద్ద ఆశలు కలలు, నువ్వు మారవు. గుడ్ మార్నింగ్ మేడం. శుభం. క్రాంతి నా ఎదురు చాలా మంచిది. కంప్యూటర్ ఎగ్జామ్ బాగా రాస్తారులే. వెళ్ళండి వెళ్ళండి. మేడం మీరేమనుకోరంటే ఓ చిన్న మాట. చెప్పు.
మీరెదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. కానీ అదే కారులో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఊడలేదు. అంచేత ఎవరైనా ఎదురు రావడానికి, వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు. అవునా? కరెక్టే. సో మీరు రిలాక్స్ అవ్వండి.